వస్తుంది, మళ్ళీ మేము నిన్న రెంట్ ఇచ్చాము, ఇప్పుడు మాకు ఈ మూమెంట్కి అంతా ఛార్జెస్ ప్లస్ అదంతా ఒకటైతే ఇప్పుడు మాకు పీస్ ఆఫ్ మైండ్ అసలు ఎంత, ఇప్పుడు మాకు రేపు మేము ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మేము అందరం ఇట్లా కింద పెట్టుకొని ఉంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం అది కూడా కూలగొట్టేస్తాం అంటున్నారు. ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది సార్? ఎవరు కూడా ఇప్పుడు వర్కింగ్ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది సార్? వాళ్ళకి ఎందుకు సార్ ఇవన్నీ? దే డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. వాళ్ళకి జస్ట్ సింపుల్ గా ఇప్పుడు అంటే వాళ్ళకి అంతే కదా, వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. ఎవరికో ఇంటిలో ఏదో అవుతుంది, మాకు ఇంపాక్ట్ అవుతుందని నో వన్ విల్ ఎక్స్పెక్ట్ కదా. బట్ అసలు ఇప్పుడు మాకు ఏం అర్థం కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఆన్ ద స్పాట్ మాకు ఇల్లు కూడా దొరకట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు మార్నింగ్ 6 o'clock కాల్ వచ్చింది సార్. అంటే మాకు ఏం లేదు సార్. ఉంటే మేము ఎందుకు ఉంటాం సార్? రెంట్కుండే వాళ్ళు అలాంటి రిస్క్ ఉంటది అని అనుకున్నప్పుడు ఎందుకుంటారు ఇక్కడ? ఓనర్స్ అంటే మనం ఏదో ఫైట్ చేయాలేమో అనే థాట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మాకు అసలు ఇప్పుడు అద్దెలకి ఇచ్చి మనము రెంట్ కట్టుకుంటూ అంతా చేసి మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇది చాలా అన్యాయం సార్. అది ఓకే, ఏదైనా ఉంటే వాళ్ళు ఓనర్స్ గవర్నమెంట్ వాళ్ళు తేల్చుకోవాలి, కానీ మనుషుల మీద ఇప్పుడు జనాల మీద ఇలా ఇంపాక్ట్ చేయడం అనేది ఐ థింక్ గవర్నమెంట్ ఐ డోంట్ నో సార్. మనుషులు మేము ఇప్పుడు లోపలే ఉన్నాం సార్, మేము సర్దుకుంటూ ఉన్నాము. మేము చెప్పాము కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు మీరు తీయండి అంటే మేము ఎలా తీస్తాము? మేము ఆల్రెడీ అదే ప్లాన్ లో ఉన్నాం. కనీసం ఇప్పుడు వాళ్ళు చెప్పంగానే మనకు ఒక ఆలోచన రావాలి కదా సార్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు కిందకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి కూడా అర్థం అంత టైం కూడా మాకు ఇవ్వలేదు. ఇమీడియట్ వెళ్ళిపోండి అని తరుముతూనే ఉన్నారు సార్. మేము అక్కడ సర్దుకుంటూనే ఉన్నారు. మా బాల్కనీస్ మొత్తం పగలగొట్టేశారు. ఇప్పుడు సడన్ గా మేము నుంచోనే ఉన్నాం అక్కడ, మేము డోర్ దగ్గర నుంచోనే ఉన్నాం, పగలగొడుతూనే ఉన్నారు. అప్పటికి భయం వేసింది సార్. ఇంకా మేము చేతులు పట్టుకొని తల్లాలు పెట్టుకొని బతిలాడుకోవాల్సి వచ్చింది. మాకంత కర్మేంటో మాకు అర్థం కావట్లేదండి. అసలు చాలా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారండి. యాక్చువల్ గా ఓకే, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, మాకు ఒక టైం ఇస్తే, ఇప్పుడు మాకు ఒక 2 days ముందు చెప్పండి, లేకపోతే 1 week ముందు చెప్తే మేము అసలు ఇప్పుడు మేము ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. దట్ ఈస్ వాట్ అవర్ కన్సర్న్ అండ్ వీఆర్ డిమాండింగ్ ఆర్ ఆల్ ద ఇప్పుడు మేము ఏదైతే అడ్వాన్స్లు ఇచ్చాము. మీరు చూస్తోంది News 6. మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.